Hi friends, welcome to Maruti Electronic Projects. So నేను ప్రీవియస్ వీడియోస్లో లాజిక్ గేట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. సో ఆ వీడియోస్ అన్నీ నేను లాజిక్ గేట్స్ యూజింగ్ ట్రాన్సిస్టర్ NPN ట్రాన్సిస్టర్స్ అనే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను. అలానే కాంబినేషనల్ సర్క్యూట్ వీడియోస్ లైక్ హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్, ఈ వీడియోస్ అన్నీ కాంబినేషనల్ సర్క్యూట్స్ అనే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను. సో మీరు ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే వాటర్ని యూజ్ చేసి ఫ్రీ ఎనర్జీని క్రియేట్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని చేయటానికి కావాల్సిన కాంపోనెంట్స్ని తెలుసుకుందాం. సో మీకు ఇలాంటి కాపర్ ఫాయిల్ కావాలి. సో ఇలాంటి కాపర్ ప్లేట్ కావాలి. అలానే అల్యూమినియం ఫాయిల్ కావాలి. సో అల్యూమినియం ఫాయిల్, అలానే కట్ చేసుకోవడానికి సిజర్ కావాలి. అలానే సెల్లో టేప్ కావాలి. సో అలానే కొన్ని కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టింగ్ వైర్స్ కావాలి. అలానే ఎల్ఈడీస్ కావాలి. సో నేను ఇక్కడ 2 బ్లూ కలర్ ఎల్ఈడీస్ని యూజ్ చేస్తున్నాను. అలానే వాటర్ గ్లాసెస్ కావాలి. సో ఇవన్నమాట కావాల్సిన కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను కాపర్ అలానే అల్యూమినియం ఫాయిల్ని నేను ఇలా కట్ చేశాను చిన్న చిన్న స్ట్రిప్స్గా. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం అల్యూమినియం ఫాయిల్ని అలానే కాపర్ ఫాయిల్ని, కాపర్ ప్లేట్ని సో కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా సెల్లో టేప్ని యూజ్ చేసి ఇలా అతికించాలి. సో ఒకవైపు ఏమో కాపర్ ప్లేట్, అలానే ఇంకోవైపు ఏమో అల్యూమినియం ఫాయిల్ ప్లేట్. సో ఇలా మనం 5 పీసెస్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం 5 పీసెస్ ఈ ప్యాటర్న్లో కనెక్ట్ చేసుకోవాలి వైర్స్ని. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ 7th ప్లేట్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, సింగిల్ సైడ్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది నెగిటివ్ టెర్మినల్గా పనిచేస్తుంది అన్నమాట. సో అలానే ఇది పాజిటివ్ టెర్మినల్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు గ్లాసెస్లో ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో మనం ఇక్కడ 6 వాటర్ గ్లాసెస్ తీసుకుందాం. సో నేను ఇక్కడ 6 వాటర్ గ్లాసెస్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఒకవైపు కాపర్ ఫాయిల్ పెట్టాలి, ఇంకోవైపు ఏమో అల్యూమినియం ఫాయిల్ కనెక్ట్ చేయాలి గ్లాసెస్లో. సో ఇలా కనెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ కాపరు అలానే అల్యూమినియం ఫాయిల్ అలా ఆల్టర్నేట్గా ఈ గ్లాసెస్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఉంది కాబట్టి కాపర్ అలానే అల్యూమినియం ఫాయిల్ని ఆల్టర్నేట్గా కనెక్ట్ చేయాలి. సో ఆల్టర్నేట్గా ఇలా కనెక్ట్ చేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ దాంట్లో మనం ఈ కాపర్ ప్లేట్ని ఉంచాలి. సో వాటర్ పోద్దాం. వాటర్ పోసిన తర్వాత నేను అది కనెక్ట్ చేస్తాను.
ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నార్మల్ ట్యాప్ వాటర్నే దీంట్లో పోస్తున్నాను గ్లాసెస్లో. సో ఇప్పుడు నార్మల్ వాటర్ని గ్లాసెస్లో పోసాను, నార్మల్ ట్యాప్ వాటర్ని. సో కాపర్ ప్లేట్ ఉన్న కల్లి మనం అల్యూమినియం ఫాయిల్ని ఇన్సర్ట్ చేయాలి. సో అలానే అల్యూమినియం ఫాయిల్ ఉండే కల్లి మనం కాపర్ ఫాయిల్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎల్ఈడిని కనెక్ట్ చేద్దాం. సో ఎంత పవర్ వస్తుందో చూసి తర్వాత ఎల్ఈడిని కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మల్టీమీటర్ని కనెక్ట్ చేసి ఎంత పవర్ వస్తుందో చూపిస్తాను. సో నెగిటివ్ని టెర్మినల్కి కనెక్ట్ చేశాను, అలానే పాజిటివ్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ మనకి 2 వోల్ట్స్ వస్తుంది. సో ఎల్ఈడిని కనెక్ట్ చేసి చూపిస్తాను. సో నేను గ్రీన్ కలర్ ఎల్ఈడిని కనెక్ట్ చేస్తున్నాను. సో నెగిటివ్ టెర్మినల్కి, అలానే పాజిటివ్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.